మరొక హైలైట్లకే హైలైట్ ఏంటి అంటే జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి అనుగ్రహ భాషణం. వారితో పాటుగా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వారి యొక్క శుభాకాంక్షలని శుభాశీస్సులని ఆడియో రూపంలో పంపించారు. శ్రీయుతులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు నాకు చాలా కాలంగా సన్నిహితులు. వారు గొప్ప పండితులు, విద్వాంసులు, త్రిభాషా సహస్రావధాని, ప్రణవ పీఠ వ్యవస్థాపకులు, లలితమ్మ, సరస్వతీదేవి మొదలైనటువంటి అనేక దేవాలయాలను ఏలూరులో నిర్మించిన వ్యక్తి. ఆయనకి ఎందరో శిష్యులున్నారు. అన్నిటిని మించి ఆయన గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వారు. ఆయన ప్రేమకి అంతులేదు. ఆయన స్నేహభావం సముద్రం అంత లోతైంది. అయితే ఇక్కడ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క అద్భుత ప్రవచనము ప్రసంగంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల, స్వధర్మ నిష్ఠ వారికి చిన్నతనం నుండి నేర్పకపోతే ఎంత ప్రమాదము, ఏ విధంగా ఈ పాషండ శక్తులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నాయి, మనం అప్రమత్తం కావాల్సినటువంటి తరుణం ఇది అని చెప్తూ సుమారుగా ఒక అరగంట అనుగ్రహ భాషణంలో ఎన్నో విషయాల్ని వెల్లడి చేశారు. ఒక విషయాన్ని ఏమిటి అంటే పిల్లల్ని చక్కగా తయారు చేయాలి, నేర్పించాలి. కొంతమంది ఏమంటూ ఉంటారు అని అంటే, అబ్బే మా పిల్లలు మా మాట వినరండి, మేము చెప్పింది వినరు మా పిల్లలు అని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు మన పిల్లలు అన్నప్పుడు తప్పకుండా మన మాట వినాల్సిందే. అలా వినేలా చేసుకోవడం అనేది పెద్దవాళ్ల బాధ్యత. వాళ్ళు మన పిల్లలు మన మాట వినలేదు అని అంటే అప్పుడు ఇంకా వేరే వాళ్ళ మాట వినే అవకాశం కూడా అంతగా ఉండదు. కాబట్టి మన మాట వినక ఇంకెవరి మాట వినక వాళ్లే మాకు అన్నీ తెలుసు అనుకొని మేం చేసిందే సరి అనుకొని ఉచ్ఛృంఖలంగా ప్రవర్తిస్తే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నష్టపోతారు, మనము నష్టపోతాం. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, లోకంలో సింహాలు ఉంటాయి. ఆ సింహాని యొక్క పిల్లలు కూడా సింహాలుగానే అవుతాయి. అయితే పుట్టినప్పటి నుంచే సింహం యొక్క స్వభావం ఉండదు వాటికి. పుట్టినప్పుడు మామూలుగానే అన్ని జంతువుల పిల్లల్లాగే అవి కూడా ఉంటాయి పుట్టినప్పుడు. కానీ తర్వాత నెమ్మదిగా ఆ తల్లి అయినటువంటి సింహం ఏం చేస్తుంది అంటే తన పిల్లల్ని తనలాగా తయారు చేస్తుంది, ఆ శిక్షణను ఇస్తుంది పిల్లలకి.